ఎవరెవరినో చూస్తారు. మీ ప్యాషన్ కెరియర్‌లోనే ఫోటోగ్రఫీలో ఇంకో పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళని ఫాలో అవుతారు. లేతే వీళ్ళొస్తే వీళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళొస్తే వాళ్ళని ఫాలో అవుతారు. అట్లా కాదండి. చూజ్ వన్ మెంటర్. మీకెవరు క్లోజ్ టు ద హార్ట్. మీకెవరు కనెక్ట్ అవుతారు. మీ మాటల్ని లేతే మీ కామెంట్స్‌ని జెన్యూన్‌గా మీకు రిప్లై ఇచ్చే వాళ్ళని అలాంటి వాళ్ళని పట్టుకోండి. ఈ గురువు అన్న ట్యాగ్ చాలామంది ఆహ్, పెట్టేస్తారండి వాళ్ళకి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఐ యామ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. యూ ఆర్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. మీరు చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఆల్ ఆర్ ఇంపర్ఫెక్ట్. బట్ త్రూ ద టైమ్ చేంజెస్. వి ఆల్ చేంజ్. వి ఇవాల్వ్ అవర్ సెల్ఫ్స్ కదా! అందుకే ఎవడైతే జెన్యూన్‌గా ఉంటాడో మీ ఫీల్డ్‌లో వాడిని ఫాలో అవ్వటం బెటర్. చాలా చాలా బెటర్. అలాంటి జెన్యూన్ క్రియేటర్ లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్ దొరికితే మీరు చాలా లక్కీ అనమాట. మీ ఒక లీడర్ దొరికినట్టే. మిమ్మల్ని గైడ్ చేసే మెంటర్ దొరికినట్టే. మీ లైఫ్ పాత్‌లో, మీ ప్యాషన్ కెరియర్‌లో ఎవరో ఒకళ్ళని చూజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ రాదు మీకు. చాలా మంది అప్రోచ్ అయిపోతారు. డీఎమ్స్ చేసేస్తారు. అక్క లేకపోతే అన్న నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళేమో సగం రెస్పాండ్ అవ్వరు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారంటే. సో కాబట్టి ఆల్వేస్ జెన్యూన్ వాళ్ళనే మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి.